హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హైదరాబాద్లో మియాపూర్లో ఒక దారుణమైన విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. అంటే ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సూసైడ్ చేసుకొని చనిపోవడం జరిగింది. అంటే ఇప్పటివరకైతే దీన్ని ఆత్మహత్యగానే చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఫుడ్లో విషయం కలుపుకొని తిని చనిపోయారన్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనిపైన కొన్ని మరి అది ఫుడ్ పాయిజన్ అయిందా, లేకుంటే వీళ్ళు సూసైడ్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా జరిగిందా అని చెప్పేసి ఎంక్వైరీలో అయితే తేలాలి. ఏదేమైనది ఇప్పుడు ఇక్కడ స్థానికుల్ని కానివ్వండి వీళ్ళందరినీ కూడా కలిసివేస్తుంది. అయితే ఒకటే ఫ్యామిలీకి చెందిన ఈ విధంగా ఐదుగురు ఇటువంటి డిసిజన్ ఎందుకు తీసుకున్నారన్న చర్చ కూడా జరుగుతుంది. అంటే ముఖ్యంగా అత్త, మామ, భార్య, భర్త అండ్ 2 ఏళ్ల చిన్నారి కూడా చనిపోవడం జరిగింది. సో అటువంటి ఒక విషాదకరణ ఘటన ఇక్కడ స్థానికులను అయితే కలిసివేసింది. వాళ్ళు కూడా ఇప్పుడు మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి వాళ్ళతో కూడా వాళ్ళు ఏమంటారో. సో ఒకసారి ఆ గదిని మీకు చూపిస్తాను. సో ఇదే ఇంట్లో దాదాపు 2 సంవత్సరాల నుంచి వీళ్ళు ఉంటున్నారు. వీళ్ళు లేబర్ వర్క్ వెళ్తారని చెప్పేసి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ఈ రూమ్కి అయితే ఇప్పుడైతే లాకేస్తారు. ఇక్కడున్న ఈ ప్లేట్లు ఈ ఫుడ్డు సంబంధించింది అని చెప్తున్నారు. సో ఈ ఫుడ్లోనే విషం కలుపుకొని చనిపోయారని కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అంటే ఒకే ఫ్యామిలీకి చెందిన ఐదుగురు ఇటు చనిపోవడం అనేది ఇప్పుడు ఆ ఫ్యామిలీ వాళ్ళ అబ్బాయికి కూడా ఇందాక ముందు ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అతనికి కూడా ఏం అర్థం కావట్లేదు. నిన్న నైట్ మాట్లాడారు, బాగానే ఉన్నారు. కాకపోతే ఎందుకు మార్నింగ్ ఇటువంటి న్యూస్ నాకు అందిందో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఈ విధంగా చేసుకున్నారో కూడా తెలియట్లేదంటూ అతను కూడా చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పోస్ట్మార్టం రిపోర్ట్ వస్తే ఒక క్లారిటీ వస్తుందని చెప్తున్నారు. సో ప్రజెంట్ అయితే అదే రూమ్ దగ్గర ఉన్నాం. సో ఇక్కడ ఒకసారి స్థానికులతో వీళ్ళ ఇంటి పక్క వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. సో ఏదేమైనా ఇది ఒక విషాదకరమైన సంఘటనగా చెప్తున్నారు. అంటే 2 ఏళ్ళు వచ్చి 2 ఏళ్ళు అయింది వాళ్ళు ఇక్కడ ఉండబట్టి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మాతో బాగానే ఉంటారు, నిన్న కూడా బాగానే ఉన్నారు, సడన్గా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లేదు అని కూడా అంటున్నారు. సో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు బయటపడాలి. అంటే వాళ్ళ అబ్బాయి కూడా విజయవాడ వెళ్ళాడు, వస్తున్నాడు. సో అతను వచ్చాక అతను ఇంకెలా రియాక్ట్ అవుతాడో చూడాలి. సో ఇప్పటివరకు అయితే అతను నైట్ వరకు అయితే బాగానే ఉన్నారు, మాతోటి నైట్ కూడా ఫోన్ మాట్లాడారు. నేను పని మీద విజయవాడ వచ్చాను. సో ఇటువంటి మార్నింగ్ ఈ న్యూస్ అందింది నాకు. ఏం జరిగిందో నాకు కూడా తెలియదు. నేను వచ్చాక ఒకసారి చూడాలి, ఎంక్వైరీ చేసుకోవాలని కూడా అతను కూడా మాట్లాడుతున్నారు. మరి ఇప్పుడు అతను ఆన్ ది వేలో ఉన్నారు, వచ్చాక చూడాలి. సో పోలీసులు అయితే మార్నింగ్ వచ్చి క్లూస్ కలెక్ట్ చేసుకొని వెళ్ళారు. సో ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. అండ్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక మరి ఇది ఫుడ్ పాయిజన్ వల్ల జరిగిందా, లేకుంటే విషయం కలుపుకొని వాళ్ళు చనిపోయారా, ఐదుగురు తీసుకున్నారా ఈ నిర్ణయం, ఐదుగురిలో ఒక్కరు తీసుకొని ఈ విధంగా మిగతా వాళ్ళపైన ఈ విధంగా ఎఫెక్ట్ చూపించారా అని చెప్పేసి ఏదైనా తెలియాలి. ఏం జరిగింది అసలు మీ ఫ్యామిలీ ఇలా ఇటువంటి డిసిజన్ తీసుకోవడానికి కారణం ఏంటి అసలు? కారణం అంటే ఏముంటదండి, అది ఇక ఏం చెప్పలేం కానీ అది నేనైతే అక్కడ లేను. అక్కడ ఉంటేనన్నా ఏదో ఒకటి తెలుస్తుంది కండి. నేను ఇంకా అక్కడికి వెళ్తున్నా. ఓకే. సో అంటే ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, ఇటువంటి సంఘటనలు అంటే ఎటువంటి ఇబ్బందుల వల్ల ఇటువంటి డిసిజన్ తీసుకున్నారా? ఇబ్బందులు ఏం లేవండి. ఇబ్బందులు ఉండడానికి నిన్ననే కదా మాట్లాడింది. నిన్ననే బాగుంది మాట్లాడింది. ఓకే. ఏమన్నా నిన్న మాట్లాడేటప్పుడు ఎలా ఉన్నారు వాళ్ళు? బాగానే మాట్లాడిందండి. వాళ్ళు ఎప్పుడు వస్తావు తిన్నావు అది అని బాగానే మాట్లాడారు. అదైతే బాగానే మాట్లాడింది. తొందరరా అన్నారు. అంతకుముందు ఇక బాగానే మాట్లాడారు. అయితే అదైతే ఏమి ఉండదండి అసలు. ఓకే. మరి ఇంత సడన్ గా ఇటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? అంటే ఒక్కరు తీసుకొని ఉంటారు, లేకపోతే ఐదుగురు కలిసి? సడన్ అంటే ఆయిల్ ఫుడ్ ఉండొచ్చు కానీ అది ఫుడ్లో ఉండొచ్చు కదా. అవునవును. ఓకే. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ అండి? ఎవరండి మీరు? అంటే దాదాపు ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? నేను ఇక్కడ విజయవాడ దగ్గరలో ఉన్నాండి. అక్కడ మియాపూర్ ఉంటా. విజయవాడ వేరే పని నుంచి వచ్చినా. నేను మొన్ననే వచ్చిన 2 days కింద. మళ్ళీ అలా అయిందంటే ఇవాళ బయలుదేరిన ట్రైన్ లో ఉన్నాను. అవునా? ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీకు, అంటే మార్నింగ్ ఇలా జరిగింది అది అని చెప్పి? మా అమ్మ వాళ్ళు అసలుకి డోర్ తెరుస్తలేరంట. డోర్ కొట్టిన కూడా మా అమ్మ వాళ్ళు వెళ్ళేసి చూసి ఫోన్ చేసిన. ఓకే. ఓకే. సో నార్మల్గా మీకు అనుమానాలు ఏమైనా ఉన్నాయా, లేకుంటే క్లియర్గానే ఇది ఇలా జరిగి ఉంటుంది అనుకుంటున్నారు? నార్మల్గా అనుమానం ఏం లేదండి. అది ఇక ఫుడ్ విషయంలో అది ఏమన్నా జరిగి ఉండొచ్చు. అనుమానం అయితే ఏం లేదండి. అక్క, ఏం జరిగింది అసలు? ఐదుగురు సూసైడ్ చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే ఒకటేసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంటే ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా, లేకుంటే అంటే మీరు ఇల్లు పక్కకే ఉంటారు కాబట్టి ఏం జరిగింది అసలు వీళ్ళకి? ఏం జరిగిందో చెప్పలేము. మార్నింగ్ 6 వరకు లేవకపోయేసరికి మేము డోర్ కొట్టినాం. చాలాసేపు కొట్టేసరికి కూడా తీయలేదు ఎవరు. అట్లీస్ట్ ఎవరో ఒకరు తీస్తారని 1 hour దాకా దాదాపు మేము తలుపు కొట్టినాం. తర్వాత వాళ్ళ పెద్ద కూతురుకి ఫోన్ చేస్తే తను కూడా చాలాసేపు కొట్టింది తలుపు. కానీ ఇంకా లాస్ట్లో తీయకపోయేసరికి తలుపు ఇరగొట్టేసుకొని చూసినాం. 5గురు పాపం చనిపోయి ఉన్నారు. అక్కడే వరకే తెలుసు మాకైతే.
ఆ తర్వాత పోలీసులు వచ్చారు, మేమే ఫోన్ చేసినాం, అంబులెన్స్కి ఫోన్ చేసినాం. ఫస్ట్ మేబీ కొంచెమన్నా ప్రాణం ఉంటే తీసుకెళ్ళి అడ్మిట్ చేస్తే బతుకుతారేమో అనుకున్నాం, కానీ వాళ్ళు అప్పటికి చనిపోయి ఉన్నారు. మేము పోలీసులకు ఫోన్ చేసినాం, 108కి కూడా ఫోన్ చేసినాను, నేనే చేశాను. ఇక వచ్చింది పోలీస్ వాళ్ళు, వచ్చాక అంబులెన్స్ వచ్చి పట్టుకెళ్ళారు. అంటే మీరు ఇల్లు పక్కకే ఉంటారు కాబట్టి ఏమన్నా ఆర్థిక ఇబ్బందులు అవి ఏమన్నా ఉన్నాయా? బయట ఏమి లేవు, చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అనేది అందరికీ ఉంటాయి కదా, కానీ వాళ్ళు అట్లా కాదు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కే సూసైడ్ చేసుకోవడం అనే మనుషులు అయితే కాదు. వాళ్ళు రీసెంట్గానే వేరేగా సపరేట్గా, ఇప్పుడు ఇక్కడ ఉన్నది తల్లి తండ్రి ఉంటారు, కూతురు వచ్చి హస్బెండ్తో, వాళ్ళకు ఒక కొడుకు, కూతురు వచ్చి వేరే దగ్గర వర్క్ చూసుకున్నారు. పాపం ఇద్దరు వర్క్ చూసుకొని ఇల్లు చూసుకున్నారు, వేరే దగ్గర అడ్వాన్స్ ఇచ్చుకున్నారు రేపు షిఫ్ట్ అవుదామని. అంతలోనే మార్నింగ్కి ఇంత విషాదం జరిగిపోయింది. వీళ్ళు ఏం చేస్తారు ఈ లోపల ఉండే? ఆవిడ స్కూల్ బస్సులో వర్క్ చేస్తుంది. మార్నింగే 6 o'clock వెళ్ళిపోవాలి, హెల్పర్ స్కూల్ బస్సులో. ఆ ముసలాయన కూడా లేబర్ పనికి వెళ్తాడు కాబట్టి ఇద్దరు పనికి వెళ్ళిపోతారు. వాళ్ళ అబ్బాయి ఉంటాడు, నిన్నటి నుంచి లేడు ఆయన. వాళ్ళ అబ్బాయి ఉంటాడు కానీ ఈ ఆంధ్రాకి వెళ్ళాడంట. ఆ అబ్బాయి ఉంటాడు అంతే. ఉండేది ముగ్గురే, కాకపోతే కూతురు అల్లుడు వచ్చారు, 1 week అవుతుంది వచ్చి. వాళ్ళు వేరేగా రూమ్ చూసుకొని ఉందామని ప్లాన్ చేసుకున్నారు. తెల్లారికి చూస్తే ఎట్లుంది. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? వీళ్ళు 2 years నుంచి ఉంటున్నారు. అక్కడ నుంచి వచ్చారు. ఈ ప్లేస్కి వచ్చి మా పక్కన వచ్చి అయితే 2 years అవుతుంది. వీళ్ళు మీతో ఎలా ఉంటారు? ఇటువంటి చుట్టుపక్కల ఉంటారు, అందరం బాగానే ఉంటాం మేము ఇక్కడ. అట్లాంటి ఏం చెప్పుకోలేదు అసలుకి, ఇట్లా చేసుకుంటామని ఏం చెప్పుకోలేదు. ఇంత సడన్గా ఇటువంటి నిర్ణయం తీసుకోవడం అనేది ఎలా వాళ్ళు ఎలా జరిగింది అనేది, ఆ ఫుడ్ని తీసుకెళ్లారు పోలీసులు. అది టెస్ట్ చేస్తే కనుక తెలీదు అసలుకి ఏంటి అది, ఫుడ్లోనే పాయిజన్ ఉందా, ఆ పాయిజన్ ఎవరు పెట్టారా వాళ్ళే తీసుకున్నారా అనేది అదంతా పోలీస్ వర్క్. వాళ్ళు చేస్తారు, వాళ్ళు చేస్తే తెలిస్తే మాకు తెలుస్తుంది. మీ ఒపీనియన్ 5 కలిసి డిసిజన్ తీసుకున్నారు లేకుంటే ఒకరు తీసుకున్నారు? 5 అంటే ఇప్పుడు ఈ ముసలాయన ఆమె ఏదైతే ఉన్నదో తన కూతురే, తనైతే పెట్టదు కూతురికి. ఆ చిన్న బాబు అనేటోడు ఆ కూతురు వాళ్ళ బాబే. అక్కడ కూడా తల్లియే పెట్టుకోదు పిల్లలకి విషయం. సో ఇలాంటిది అయితే సడన్గానే జరిగింది. ఇది ఎవరు చేశారో తెలీదు, వాళ్ళు చేసుకున్నారో తెలీదు. ఇంకా రాలేదు అనుకుంటా, ఆంధ్ర వెళ్ళాడు. న్యూస్ అందింది, చేశారు ఫోన్. ఇక అందవేలో ఉన్నాడు ఆయన, వస్తున్నా అని చెప్పిండు. మరి ఇంతవరకు అయితే ఇక్కడ రాలే. ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారు కదా వాళ్ళు, అక్కడికే వస్తాడు మేబీ. 3 అయింది, మా నాయన మా ఇంటికి వచ్చేసిండు. వచ్చేసి వర్షం పడుతుంది, నేను సాయంత్రం దాకా బట్టలు ఉతకలేను, ఏం చేస్తున్నా అమ్మ ఇంతసేపు పని చేసుకునికి రాదా అన్నాడు. లేదు నాయన అకౌంట్ బ్యాంకుకి పోయింటి నాయన అన్న. ఏమయ్యమ్మా అని అంటే, నాయన డబ్బులు నా ఫోన్లోకి వెళ్ళి మా ఆయన ఫోన్లోకి వేసి పోలేవు సార్ నాయన, 20,000 ఎక్కడ చేసిండో నాకు ఊరికి టెన్షన్ వల్ల పని చేసుకోలేను నాయన అన్న. ఎందుకు అమ్మ మీరు అట్లా చేస్తారు అని నన్ను తిట్టేసి వచ్చిండు. ఎందుకు చూసుకుని రాదా, అయ్యో అట్లేనికి చేస్తారని తిట్టేసి వచ్చిండు అంతే. ఇక మళ్ళీ కూడా రాలేదు ఇంటికి. నిన్న మధ్యాహ్నం వచ్చి నా దగ్గరనే ఎప్పుడు రోజుకి ఒకసారి అన్న వస్తాడు నా దానికి. వాళ్ళ కూతురుతో కూడా కానీ నా దాని వచ్చి టీ పెట్టు. నిన్న ఒక్కటిసారి వచ్చిండు అన్న, మా ముందల్లే మా ఇంట్లోనే ఉంటుండే. అట్లా నిన్న ఒక్కసారి వచ్చిండు, నాతో మాట్లాడిండు. ఇంకా నేను బ్యాంకు పోతా నాయన అంటే, సరే పో అమ్మా అన్నాడు. నేను బ్యాంక్కి వెళ్ళిపోయినా అగా నాయననేమో ఇక్కడ వచ్చేసిండు. తినన్నా వాళ్ళమ్మ ఇంటికి పోతా మీ మమ్మీ వస్తుంది, మా చిన్నమ్మ బస్కి వెళ్ళి 10 గంటలకు వస్తుంది, 10 or 9కి. ఆమెను తీసుకొని వస్తాడు. ఆమెకు రోడ్డు దాటడానికి కూడా భయము. ఆమెను తీసుకొని వచ్చి మళ్ళీ సాయంత్రం ఆమెను తీసుకొనే వస్తాడు బస్సుకు. ఇద్దరు అంత ప్రాణం. మీ అమ్మకి రాదు, నడవడానికి రాదు, మీ అమ్మకి కింద పడిపోతుంది. ఆడ బస్సులు ఉంటే కూడా దాటలేదు మా అమ్మ, అంత భయము. ఈయననే తీసుకుపోయేది, ఆమెకి హెల్ప్ చేసేది, బస్సులు తుడిచేది, అంత ప్రేమ. వీళ్ళిద్దరు చదువు, మా చెల్లి మా మరిది గారు కూడా అంత ప్రేమ. కవి ఆ పిల్లనికనే పడతాడు ఆయన. వాళ్ళు మంచిగా ఉంటే చాలు వద్దా, వాళ్ళ కోసం నేను కష్టపడదు వద్దా. మంచోడే, వాళ్ళ గురించి తప్పు చెప్పడానికి కూడా లేదు. బాబు గురించి అయితే మాటలు రాని వాని గురించి ఏం చెప్పడానికే లేదు సార్ అన్న. ఆర్థిక ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా అంటే మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? చిన్ననే కాబట్టి ఏం లేదు, ఆయన కాలు ఒకటే ఆపతి. కాలు వాసన ఉన్నా కానీ మంచిగా తింటుండే, తాగుడు మానకుండే. తాగుతుండే కానీ తినుడు తాగుడు తిరుగుడు మాత్రం మానట్లేదు.
ఎంత దూరం మీరు ఇక్కడ నుంచి? 3 కిలోమీటర్లు అవుతుంది మాకు. మీకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇట్లా పొద్దున్న 6:30 7 అవుతుంటుంది. అంతా పొద్దున్నే పనులు చేసుకుంటాం కదా, తుడుస్తుంటే అప్పుడే ఫోన్ చేసింది మా పిన్ని. ఫోన్ చేసి మా ఆయనకు ఫోన్ చేసి ఏమన్నది, బ్రహ్మము ఫోన్ తీయట్లేదు, అత్తమ్మ మామ అక్క జర ఓపా నాకు ఏడుపు వస్తుందని ఆమె ఏడ్చుకుంటా ఫోన్ చేసింది. నాకైతే కాలు చేతులు వణుకుతున్నాయి, ఏమైంది వీళ్ళకి, ఎందుకు వండినరు, పొద్దున్న వస్తున్నాయినా ఎందుకు వండినరు అని మా అక్క దగ్గరికి వెళ్ళిన. పక్కనే ఉంటుంది అక్క, అమ్మ నాయన లేవట్లేదంట అక్క, ఏమైందేమో ఎంత తలుపు కొట్టినా లేవకోసిండ్రంట అక్క అన్న. ఈలో ఒకటేమో ఊకేనే పని చేసుకోకుండా అని ఆమె నైట్ అట్లే బట్టల మీద ఉరుకుతొచ్చేసింది. పోయి లేపుదాము అండి నింటారనే వచ్చినాము, నార్మల్గా చచ్చిపోయాను అనుకోలేదు. మా ఆయన వచ్చి మా బావగారు మా అక్క వచ్చి తలుపు ఎంత బాధినా అస్సలే తీయట్లేదంట. కిటికీ నుంచి చూస్తే మా అమ్మ ముఖం కనిపించింది, కళ్ళు తెరిచిందంట. ఏమి గుండెలు బాదుకొని తలుపు డోర్ వాళ్ళు కొట్టి తెచ్చి బయట పడేసిండు. అంతవరకు తెలుసు మాకు. నిన్నటి సంగతి అయితే ఇక్కడ రాకుంటే మాకు తెలియదు. ఇంకా అలా కూతురు అల్లుడు కొడుకు. మీరు ఈ మధ్య రీసెంట్ గా ఎప్పుడన్నా వచ్చారా? ఈ రోజు నిన్న కాకుండా ఈ రోజే వచ్చిన సార్. నేను అసలు ఇక్కడ ఎక్కువ రానే రాను. ఫోన్ లో మాట్లాడతారా? ఎప్పుడెప్పుడు మాట్లాడుతారు? ఫోన్ లో కూడా వాళ్ళు మాట్లాడతారు, నేను అంత లేదు. వాళ్ళకి ఏమన్నా అప్పులు అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎవరన్నా ఇంటికి వచ్చి మరి ఇంటికి వచ్చి అడిగేటట్లా లేరు అప్పులలో. ఏదో ఉంటే ఒక 4-5 లక్షలు ఉంటాయో మరి, ఏదో కట్టాక ఇంకా పిల్లోడు ఆటో తెచ్చుకున్నాడు. కుటుంబ విభేదాలు అంటే తండ్రి కొడుకులకు కానీ తల్లి మన భార్య భర్తలు కానీ పడకుంటే ఏమన్నా గొడవలు జరిగేదా? మా నాయన అయితే తాగుతుండే, అప్పుడప్పుడు అరుస్తుండే, అంతే పని చేసుకోరానే అరుస్తుండే అంతే. కాకపోతే ఎవరికి గొడవకోకుండ్రి, గొడవ పడుతుండ్రి, అప్పుడే ఒక నిమిషానికి మళ్ళీ వచ్చి కలిసిపోతుండ్రి. బాగానే ఉంటుండ్రి. ఇప్పుడు చనిపోయిన అన్నిలు వాళ్ళ భార్య కూడా మంచిగా అంటుండ్రి. అందరు పనికి పొద్దున్న లేస్తే అసలు ఇక్కడ ఎవరు ఉండేదే లేదు. మొత్తం ఈ బస్సులకి ఇళ్ళ పనికి లేబర్ పని చేస్తారు. ఏమో మేడం మాకు అంత తెలియదు. లోపల ఏం జరిగిందో ఏమో తెలియదు. ఇంకా గొల్లెం పెట్టుకున్నారు. మనకి చుట్టుపక్కల ఎవరు అనుమానించడానికి గొల్లెం ఉంది. ఏం చెప్పలేం, నోటికొచ్చింది మేడం, నోటికొచ్చింది చెప్పి. అంటే వాళ్ళ పక్కన పొద్దున పోలీసులు వచ్చేసరికి కూడా వాళ్ళ పక్కన బాటిల్లో టాబ్లెట్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకొని వెళ్ళారు అని స్థానికులు చెప్పారు. అవునా తెలియదు మేడం. నేను వచ్చేసరికి బయట పడ్డారు. అసలు వాళ్ళు గడప కూడా దాటనియట్లేదు పోలీసు వాళ్ళు. నేను వచ్చి చూద్దామన్నా అక్క వచ్చింది, బాబుని ఎత్తుకున్నది, అప్పటికే తిట్టేసి మీరు ఎందుకు ముట్టిండ్రని మా వాళ్ళని. అంటే పెద్ద ఆయనకు కానీ మీ పెద్దమ్మకు కానీ ఏదైనా షుగర్ కానీ బీపీ కానీ వాళ్ళకి అసలు ఏమీ ప్రాబ్లం లేదు, తిండి తప్ప మళ్ళీ ఏం ప్రాబ్లం అడ్డమైంది తింటుంటారు. ఆరోగ్యపరమైన సమస్యలు ఏం లేవు, అసలు ఏం లేదు. మా ఆయనకు కాలు ఓపుగాలు ఉంది. ఆయన కాలు కొంచెం బాగా కోసి ఇంట్లో వచ్చినాయి కాలు మీద, ఆ ప్రాబ్లం తప్ప వీళ్ళకి ఏం లేదు. ఇక ఏమంటే తాగుతుండే నాకుండే చెప్తే. ఇక ఈ పిల్లలు అయితే బతుకుదామని వచ్చిండ్రు, వాచ్మెన్ ఎత్తుకుందామని వచ్చిండ్రు. రాఖీ కడదాము రెండో కూతురు వాళ్ళు రాఖీకి వచ్చి ఇక్కడనే అయినరు. ఇక్కడ రూమ్ ఎత్తుకుని చేసుకొని తిందాం ఇక్కడనే మాతోనే ఉండి. ఇక మా పిన్ని మా నాయన అంటే వాళ్ళ గొడవ మామూలుగా మేము పట్టించుకోవట్లేదు, కొట్టుకుంటుండ్రి. మళ్ళా రావే వెనక పడి వస్తున్నాం. మీరు వచ్చేసరికి ఎక్కడ పడుకోబెట్టారు? ఇక్కడనే వండేసిండ్రు, పడేసిండ్రు. మేము 8 గంటలకు వచ్చినాము, మా ఆయన వాళ్ళు వచ్చి తీసి బయట వేసిండ్రు. అంతే మేడం. బట్టల మీద ఏమన్నా తాగిన పడినట్టు ఏమన్నా మరకలు అవి ఏమన్నా ఉన్నాయా? ఊళ్ళు అసలు ముట్టనియట్లేదు, చూడనియట్లేదు సార్. చూస్తే నార్మల్ గా బట్టల మీద వామిటింగ్ అంతే ఉంది. చాలా మంది 5గురు వామిటింగ్ చేసుకున్నారు. మా చిన్నమ్మ చీర మొత్తం వామిటింగ్ ఉంది. మా చెల్లి చేసుకున్నట్టుంది. వాళ్ళ 3 మీద ఏం పడలేదు. మరి ఆ బాబు మీద ఏం లేదు, చిన్న ఆయన మా మరిది గారు ఏం లేదు వాళ్ళ మీద. వీళ్ళు 3 అయితే వామిటింగ్ చేసుకున్నారు. లోపలికి వెళ్ళి మీరు చూసారు అంటే నార్మల్ గా మనం పడుకునేటప్పుడు ఎట్లయితే బట్టలు వేసుకొని కింద పడుకుంటాం అట్లనే పడుకున్నారు. ఇక్కడికక్కడ వాళ్ళు వెళ్ళలేదు సార్, లోపలికి వెళ్ళలేదు. నేను వాళ్ళు బయట వేసిన తర్వాతనే వచ్చిన. అయినా ఇంకా టచ్ చేయని వెళ్ళారు కాబట్టి ముట్టలేదు, వెళ్ళలేదు. మా ఆయన ఎల్లకు తిడుతుండ్రు అన్నాడు. ఆయనని ముట్టిన తీసుకొచ్చి బయట వేసినాం, తిట్టిండ్రంట సారోళ్ళు. ఇంకా వెళ్ళలేరు భయపడి. మేము దూరం నుంచే ఏడ్చినాం. వాళ్ళని టచ్ కూడా చేయలేము మేడం. ఎట్లమ్మా ఇప్పుడు అక్కడ పోస్ట్ మార్టం అయిపోగానే ఇంటికి తీసుకెళ్ళి మీరు కూడా వెళ్తున్నారా? ఊరు వెళ్తాం సార్. వెళ్ళలేదు, వద్దంటారు మా వాళ్ళ పిల్లలు చిన్నగా. నాకు 3 చిన్న ఇంటికి వెళ్ళంటుండ్రు మా ఆయన. రేపు సేడం తీసుకెళ్తాం. అవును సార్, అక్కడ తీసుకెళ్తాం. ఈ అబ్బాయి ఎక్కడి వరకు వచ్చినట్టు వీళ్ళ కుమారుడు? 4 అవుతుంది అని చెప్పిండు వాడు. ఈ రోజు సాయంత్రం ఈ రోజే ఎక్కినట్టుండు. ఇప్పుడు సండే పోయిండు. ఏం పని మీద వెళ్ళుండొచ్చు అంటే అక్కడికి? ఎవరిదో ఫ్రెండ్స్ ది గృహప్రవేశం అంట. ఆటో నడిపిస్తాడు కదా, తీసుకెళ్ళిండ్రు. సండే రోజు వెళ్ళిండు. వానికి ఇప్పుడు తెలిసింది వస్తుండు. మధ్యలో లాంగ్ కదా సార్ ఆంధ్ర. ఇంకా అంతకు తప్ప మాకేం తెలియదు సార్. లోపల వాళ్ళు ఏం చేసుకొని చనిపోయింది తెలియదు, ఏమైంది తెలియదు, ఏం తిన్నారో తెలియదు.
తిండి గురించి తెలియదు, ఏం గురించి. రోజు పొద్దున్న లేస్తే మా కాళ్ళే ఉంటారు, మాతోనే ఉంటారు ఎప్పుడు చూసినా. మేము ఇంకా లేవనన్నా లేవో వాళ్ళు వచ్చేసి మమ్మల్ని లేకొడతారు. మా నాయన లేవండి ఎంతసేపు అంటున్నారు, పనికోవా మా నాయన అయితే. తాను చేసుకునేది ఎక్కడన్నా ఉండని మా గురించి బాగా ఆలోచిస్తుండే. పని చేసుకోరి, ఇప్పుడు వీళ్ళు బిడ్డ అల్లుడు వచ్చిండని అతను చేసుకో తినమని భలే కంగారు. చేయండి కష్టం కూర్చొనియకుండే, చేసుకుంటే వస్తుంది పని చేసుకోవాలన్నట్టు మాట్లాడుతున్నాం. చేసుకోవాలి, మనం చేసుకుని వచ్చినాము. ఒకరోజు చేసుకోకపోతే కిరాయి ఎట్లా వెళ్తుంది రాష్ట్రం వచ్చిన ఊరు కానీ ఊర్లోకి వచ్చి అది చెప్తుండే మా నాయన. చెప్తుండే మా నాయన. మా చెల్లి అయితే ఇల్లుల పని 2 ఇల్లు పట్టుకున్నది ఈ మధ్య, పట్టించినాం మేమే. వాచ్మెన్ ఎత్తికితే ఈ నెలలో ఏడ దొరకలేదు సార్, రెంట్ ఇప్పించినాం. రెంట్కి ఇదే ఖాళీలో తీసుకున్నారు, రూమ్ చూడలేము మేము. నిన్న వాళ్ళు అక్కడ పోయి సామాన్ తీసుకొని వచ్చి వాళ్ళ రూమ్ లో పెట్టి ఇడికి వచ్చిండ్రు తినేసి. ఇచ్చి మూటలు అట్లే దించేసి ఇక ఈ నైట్ పూర్తికి అలసిపోయినరు. అటు ఇటు తిరగంగా ఆడ సామాన్ సర్దుకొచ్చిండ్రు. వర్షం ఒకటి వచ్చేసి అలసిపోయి రూమ్ లో ఈ రోజు సర్దుకుందామని వచ్చేసిండ్రు. వచ్చేసి తినేసి పండుకుందామని వండిండ్రు. 11 అయిందంట నైట్, 11:30. అప్పుడు మా పిన్నికి కొంచెం జ్వరం, జలుబు కొంచెం అయితే కళ్ళు తిరుగుతున్నాయమ్మా అని ఫోన్ చేసిందంట వీళ్ళ మమ్మీకి. అయితే ఆయన అనిల్ ఫోన్ చేసిండు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ సొంత మనమరాలే, పెద్దమ్మాయి కూతురు. అయితే వచ్చేసి ఆ అక్కకు ఫోన్ చేసిండు అనిల్, వద్దా కొంచెం రావా మీ అమ్మ కళ్ళు తిరుగుతున్నాయంట అని అంటే వచ్చేసిండు. ఆ అక్క వచ్చింది. అక్క వచ్చి చూసేసరికి అందరు లేచి కూర్చున్నారంట. అందరు మాట్లాడారు, బుడ్డంతా సార్లు వేసిండ్రు. మీరు కూడా ఇప్పుడు అంటే ఏం అంటే తెలియలేని పరిస్థితి, అంటే వాళ్ళు కావాలని చనిపోయారా లేదంటే తెలియలేని పరిస్థితి తెలియదు సార్. తెలియదు. పొద్దున్నే వచ్చేసిన నేను, పెద్దగా రాను. పిల్లలు స్కూల్కి వెళ్తారు, అడవుడు ఉంటుంది నాకు పొద్దున. నేను ఎవరి ఇంట్లోకి వెళ్ళాను, వీళ్ళు వస్తేనే మాట్లాడతా, లేకపోతే లేదు. ఫోన్లు కూడా ఎక్కువ మాట్లాడము. వీళ్ళే అక్కడికి వస్తారు పొద్దున సాయంత్రం, ఎప్పుడు ఖాళీలే ఉంటారు. పండుకునికే తప్ప ఏంటికి రాడు వీళ్ళకి. పండుకునికి వచ్చి నైట్ ఏమైందో మాకు అస్సలే తెలియదు. అయినా వాళ్ళకి ఏమైందో మాకు తెలియదు అసలు. నైట్ పూటనే ఏం జరిగిందో తెలియదు సార్. 11-12 గంటల వరకు బాగానే ఉండరు. వాళ్ళు ఎప్పుడు తిన్నారో తెలియదు, ఎప్పుడు వండినరో తెలియదు. అడగలేదంట వచ్చి. ఆ పెన్సిల్ అవి చూసి మంది అంటుండ్రు, మళ్ళీ తిన్నారని అంటుండ్రు. అవి చూసి పొయ్యి మీద ఉన్నాయంట. అంటే వాళ్ళు ఏదైనా ఇబ్బందులు, అంటే కుటుంబానికి సంబంధించిన విభేదాలు, ఆర్థిక సంబంధించిన ఇబ్బందులు ఉంటే వాళ్ళు చనిపోయేంత పెరిగి వాళ్ళేనా వాళ్ళు? కాదు అస్సలు కాదు. మా చెల్లి అయితే అందరూ పని చేసుకుంటారు కాబట్టి ఆర్థిక ఇబ్బందులు వచ్చినా కానీ ఇంకా జమ చేసుకుని కట్టుతామన్న ధైర్యం చనిపోయేంత పిరికోళ్ళు కాదు సార్. కాదు, మా చెల్లి అస్సలు పిరికిది కాదు. వాళ్ళ ఆయన తాగిన కానీ నన్ను వదిలేసి పోయినా పర్లేదు, నా కొడుకుని బతుకుతా అన్నంత ధైర్యం మా చెల్లికి, కవికి. నువ్వు పోయినా పర్లేదు. దెబ్బలు ఆడి మరీ ఏర్పడి వచ్చేసిండ్రు వాళ్ళు హైదరాబాద్ బతకడానికి. ఊర్లో మాకు ఇచ్చేయండి, మేము హైదరాబాద్ పోయి బతుకుతామని మందిలో ఏర్పడి వచ్చేసిండ్రు వాళ్ళు. వచ్చేసి ఆల్విన్ అక్కడ ఉంటుంది, అక్కడ ఉంటే పనులు దొరకకపోతే ఇంకా వచ్చేసిండ్రు కదా సార్, చేసుకోవాలి కదా అని ఇక్కడ రాండి అని చెప్తే వచ్చిండ్రు. మేస్త్రి దగ్గర పని కూడా ఎతికినాం, రూమ్ ఎతికి పెట్టినాం. ఈ రోజు పని చేసుకోవాలనే తెచ్చుకున్నారు వాళ్ళు. ఊర్లో ఉండ్రి, ఊళ్ళకి వెళ్ళే వచ్చేసి ఎవరు సంసారం ఏర్పడితే ఇంకా డబ్బులు చెప్పేదాకా మరి ఏం జరిగిందని తెలియదు. అంటే కావాలని వాళ్ళు విషయం తాగి అనిపోయారా లేదంటే ఏదైనా తింటే ఏమన్నా జరిగిందా అనేది? విషం తాగేటంత పిరికలు కాదు సార్. ఫుడ్ పాయిజన్ అంటేనేమో కూరకు మాంసానికి సంబంధించిన బయటపడతాయి. నిజంగా ఏదైనా ఆత్మహత్య అంటే కావాలని వాళ్ళు చనిపోయారంటే గిట్ట మెడికల్ అంటే కెమికల్ కి సంబంధించిన పదార్థాలు వాళ్ళు తీసుకున్నారు కాబట్టి అట్లా బయటపడతాయి. అప్పటిదాకా మనకు తెలియదు సార్, ఏం చెప్పడానికి తెలియదు. ఇంకా ఆ పిల్లోడికి ఏమైందో పిల్లోందే మాకు కొంచెం బాధ అనిపిస్తుంది, వానికి బాధ అనిపిస్తుంది. వీళ్ళంటే ఫుడ్ పాయిజన్ అయింది, వాడు పెరగడం తప్పేం తినడు. నిన్న ఏం పెట్టిందో మరి మా చెల్లి. ఇంకా మాకు వాళ్ళకైతే 3 కిలోమీటర్లు సార్, మాకు వాళ్ళకి. మేము దూరం కాబట్టి తెలియదు. ఈ నాయన అంత ధైర్యం ఇవ్వలేము. మా అమ్మని నన్ను మా 3 అక్క చెల్లెలను పెట్టుకుని పని చేసిన ఆయన అతన్ని బెదరకుండా. అట్లాంటి ఆయన చనిపోతాడంటే నమ్మలేము. ఏమైందో సార్, ఏమైందో కానీ కంప్లీట్గా కనిపించట్లేదు మనకు. అసలు ఏం తెలియట్లేదు కూడా. వాళ్ళకి ఏమైంది అనేది కూడా అర్థం దొరకకొచ్చింది. పండిన దగ్గర నాయన అనిల్ ఆ బాబు అయితే వామిటింగ్ లేదు అంటుంది మా అక్క. నేనైతే చూడలేను సార్. ఒక్కరు ఎవరన్నా అంటే మందు బయట నుంచి
ఏమన్నా మందు తీసుకొచ్చి కలిపి అందరితోని తినబెట్టి అట్లేమన్నా? లేదు సార్ ఎంత మంచోళ్ళు. ఆ అబ్బాయి కూడా ఎట్లా బాగా మాట్లాడుతున్నాయి అనిలు. మా మరిది గారు కూడా మంచోడే. మా చెల్లి అంత పిరికిది కాదు. మా నాయన నువ్వు సస్తే సాగు నేను చావన్నంత వాళ్ళు ఏమన్నా గొడవ పడను సార్, నలుగురికి తెలిసేటట్లా గొడవ పడతారు కానీ లోపల అస్సలు గొడవ పడరు. కొట్టుకుని నలుగురికి తెలిసేటట్లా ఖాళీ అంతా లొల్లి చేస్తారు కానీ లోపల అస్సలు ఉండరు. నిన్ననే వాళ్ళు కూడా చిట్టికి సంబంధించి 5,000 కూడా బ్రదర్, 5గురు ఎవరైతే ఉన్నారో చనిపోయారు అంటే ఏం జరిగింది అసలు? ఏమవుతారు మీకు వీళ్ళు? వాళ్ళు మా రిలేషన్ అండి, పెద్దమ్మ పెద్దపల్ల అవుతారు. మా నైట్ నార్మలే తిన్నారు పడుకున్నారు. ఇక మార్నింగ్ లేచి చూసేవరకు ఎవరు డోర్ కొడితే లేవట్లేదు ఎవరు కూడా. 6 నుంచి ట్రై చేస్తే 7:30 వరకు ట్రై చేసాను, అవ్వదంటానని డోర్ కొట్టేసారు మొత్తం. దొబ్బితే ఇక ఏడోళ్ళాడు అట్లనే పడుకొని ఉన్నారు. ఒకరొకరు బయటకు తీసుకొని వచ్చిన అయినా కూడా ఇక ఒకరు కూడా శ్వాస ఆడట్లేదు. ఇక అప్పటికి అంబులెన్స్ ఫోన్ చేస్తే వాళ్ళు కూడా కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. సార్ వాళ్ళు వచ్చారు. సార్ వాళ్ళు వస్తే అప్పుడు కొంచెం వాళ్ళకి కాల్ చేస్తే అప్పుడు వచ్చారు అంబులెన్స్ వాళ్ళు. నైట్ కూడా వర్షం పడుతుంది కాబట్టి మేమేమంత సౌండ్ స్క్రీన్స్ వచ్చేది కూడా ఏం అబ్జర్వ్ చేయలేము. కానీ పడుకున్నారు అప్పటికే వాళ్ళు. ఇబ్బంది ఏం లేదు. గొడవ అనేది కూడా అందరు గొడవ ఆడారు ఏదైనా అడుగుతున్నారు కానీ గొడవ కూడా మాకేం వినిపించలేదు. గొడవ కూడా ఏం పడలేదు. అంటే మన సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు అవి ఏమన్నా ఉండి ఇటువంటి డిసిజన్ తీసుకున్నారు? ఉంటే వీళ్ళిద్దరైనా తీసుకోవాలి, లేదంటే వాళ్ళిద్దరైనా తీసుకోవాలి. అందరు తీసుకున్నది అనేది డౌట్. ఇప్పుడు కూతురు అల్లుడు అనేది వేరు వాళ్ళ ఫ్యామిలీ, ఇప్పుడు అత్త మామ అనేది వేరు ఫ్యామిలీ. తీసుకుంటే వీళ్ళిద్దరు తీసుకోవాలంటే వాళ్ళిద్దరు తీసుకోవాలి. అందరు అనేది డౌటే కదా. ఇప్పుడు వీళ్ళు తీసుకున్నారా అందరు కలిసి తీసుకున్నారో కూడా తెలియదు, అసలు తీసుకున్నారో లేదో కూడా తెలియదు. అది ఏమైందో కూడా డౌటే ఇప్పటి వరకు కూడా. అది ఒక సస్పెన్సే ఉంది ఎప్పుడైతే కూడా. ఆ పోస్ట్ మార్టం ఏదో వచ్చేసి కంప్లీట్ అయిన తర్వాతనే చెప్పగలిగారు వాళ్ళు కూడా. అప్పటి వరకు మాకు కూడా ఏదో కన్ఫర్మ్ తెలుస్తలేదు ఇప్పుడు. అంటే దాదాపు 5గురు అయితే డిసిజన్ తీసుకొని ఉంటారు. ఒకటి తీసుకొని ఫుడ్లో అలా కలిపేసి ఇలా చేశారా? అలా అయ్యి ఉండొచ్చా? అది మనకు కూడా తెలియదు కదా సార్. నైట్ అయితే అందరు ఒక్కటిసారి అనుకున్నారు. మరి తిన్న దాంట్లో కలుపుకున్నారా లేదా కలిపిరా లేదా కూడా తెలియదు కదా మనకు. ఒకవేళ తిన్న ఫుడ్ నుంచి కూడా ఎఫెక్ట్ అయిందో కూడా తెలియదు మనకు. నైట్ మీతోటి మాట్లాడారా? మంచిగానే ఉన్నారా? అంటే అప్పుడు సిచ్యువేషన్ నైట్ సిచ్యువేషన్ అంటే ఏం లేదు సార్. మేము నైట్ వాన పడింది, ఎవరి వాళ్ళు మూసేసుకుని వాళ్ళు ఇంకా మాకంటే ముందే పడుకున్నారు వాళ్ళు. నేను నైట్ లేట్ అయ్యి వచ్చిన 9:30కి అట్లా. అప్పటిలోపు వాళ్ళు డోర్ వేసుకొని పడుకున్నారు. ఒకవేళ వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అన్న డోర్ తెచ్చి చూడాలని కూడా వాళ్ళు రాలేరు బయటికి. మాకు కూడా అంత సౌండ్ పిలిచినట్టు కానీ ఏమి లేదు, సౌండ్స్ కూడా ఏమీ లేదు. ఎప్పటి నుంచి ఉంటున్నారు ఇక్కడ? వీళ్ళు 2 years నుంచి ఉంటున్నారు. మేము వచ్చేసి వాళ్ళు నార్మల్ లేబర్ పని ఇస్తారు. మేము ఇక్కడ 4 months అవుతుంది వచ్చి. అంటే సొంతం కర్ణాటక వాళ్ళది. అక్కడ నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడనే పని చేసుకుంటున్నారు. ఇక్కడనే ఉంటున్నారు, ఇక్కడనే పని చేసుకుంటున్నారు వాళ్ళు లేబర్ పని. ఇప్పుడు వాళ్ళ అబ్బాయి ఏం చేస్తుంటారు? వాళ్ళ అబ్బాయి అదే ఆటో నడిపించుకుంటూ ఉంటాడు. ఇప్పుడు ప్రజెంట్ లేడు. అదే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఏదో ఫంక్షన్ ఉందని ఆంధ్ర పోయిండు. వస్తాడు అనుకో, ఆల్రెడీ రిటర్న్ అయ్యిండు, వస్తున్నాడు వాళ్ళ అబ్బాయి కూడా. ఇక్కడనే ఉంటాడు. 2 days ముందే పోయిండు బయటకి. 3 days ముందు ఫ్రెండ్ ఉందని వెళ్ళిపోయిండు అతను. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ అందించారా అతను? చెప్పాను, ఫోన్ చేస్తే వస్తున్నామని చెప్పిండు. అసలు ఏమైందని అడుగుతున్నాడు మాకే. ఇంకా అతను వాళ్ళకి ఏమైందో కూడా అతనికి తెలియదు. ఇంకా మరి ఏమైనా ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అయిందా ఏమైనా వాళ్ళకు కూడా ఆయనకు కూడా తెలియదు. మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకే తెలియట్లేదు. ఇంకా ఆయనకు అసలుకే తెలీదు. ఇట్లా అయిందని చెప్పినామంతే, వస్తున్నా అని చెప్పిండు. ఆల్రెడీ బయలుదేరిని కూడా వస్తున్నాడు అతను. మీతో పాటు ఎలా ఉండేవారు ఇక్కడ చుట్టుపక్కల? అందరితో మంచిగానే ఉంటాడు ఆయన. ఇంకా మార్నింగ్ ఇక్కడ మంజీరా వాటర్ వస్తాయి, ఇక్కడ వస్తే అందరికి లేపి ఆయననే చూసుకుంటాడు, లేపుతాడు, మంచిగానే ఉంటాడు. అందరితో ప్రాబ్లం ఏం లేదు. అంటే ఇక్కడ అత్తమామలు వచ్చారా వారం క్రితం? వాళ్ళ కూతురు అల్లుడు వచ్చిండ్రు. సో వాళ్ళు వచ్చాకే ఇటువంటి పరిణామం జరగడం అనేది? అలా ఏం లేదు. వాళ్ళు అంతకుముందు నుంచి వస్తున్నారు, పోతా ఉన్నారు. దాని నుంచి ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే వాళ్ళు వచ్చినా కూడా ఒకవేళ వీళ్ళ ఇష్టం లేకున్నా కూడా వాళ్ళు రూమ్ చూసుకున్నారు సపరేట్గా. ఎలాగో దీంట్లో ఉండాలనుకోలేదు వాళ్ళు కూడా. రూమ్ చూసుకున్నారు, దానికి 2 నెలలు అడ్వాన్స్ కూడా ఇచ్చేసారు. అక్కడికి రేపు ఎల్లుండే పోతాం అనుకునే లోపు ఇలా అయింది. మరి ఎందుకు అయింది ఎలా అయింది కూడా తెలియదు మనకు. సో మీకేమన్నా అనుమానాలు వచ్చాయా? నార్మల్గానే మనకేం లేదు. వాళ్ళ కూతురు, పెద్ద కూతురు, చిన్న కూతురు కూడా చెప్పాను. మాకు కూడా ఎటువంటి అనుమానాలు లేవని కూడా చెప్పారు వాళ్ళు. అదే హాస్పిటల్కి పోయిన తర్వాతనే తెలియాల్సి ఉంది. ఇంకా అదొకటే.
పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చారు. మేము కూడా దాని గురించే వెయిటింగ్, మేము ఏం చేయలేము దాన్ని కూడా, అంతే. ఓకే, పోలీసులు వచ్చారు కదా, వాళ్ళు ఏమన్నారు? వాళ్ళు కూడా ఏమో చెక్ చేసుకొని శాంపిల్స్ ఒకటి తీసుకొని వెళ్ళిపోయారు అంతే. పొద్దున్నాడు వాళ్ళు లేవలేరని డోర్ కొట్టినాం మేము. డోర్ కొడితే వాళ్ళు డోర్ తీయట్లేదు. అనిత కొట్టింది, 5 గంటలకు కొట్టిందంట అనిత. ఈమెను పక్క ఆమె, వాళ్ళు స్కూల్ బస్కి పోతారు అనమాట వాళ్ళు. వాళ్ళ తోటి కోడలు వచ్చింది, ఆమె కూడా డోర్ కొట్టింది పొద్దున 6 గంటలకు. వాళ్ళు తీయట్లేదు డోర్. కిటికీ కొట్టినాం, డోర్ కొట్టినాం. ఇక మేము పనిలోకి వెళ్ళిపోయినాం. పనిలోకి వెళ్ళిపోతే వాళ్ళ బిడ్డ, పెద్ద బిడ్డ అక్కడ ఉంటుంది, వాచ్మెన్కి ఉంటారు అనమాట వాళ్ళు. ఆమె వచ్చి వాళ్ళు తోటి కోడలు ఉంటుంది కదా, ఆమె ఫోన్ చేసినట్టుంది ఆమెకి. వాళ్ళ బిడ్డ అల్లుడు వచ్చి డోర్ తీసిరంట. డోర్ గట్టిగా నెట్టి తన్నిరంట, తన్ని తీసిరంట. తీసేవరకు 5 మంది పండుకొని చచ్చిపోయి ఉన్నారంట ఇంట్లో. ఏం లేదు అన్న, మంచిగా ఉన్నారు. నైట్ కూడా ఏం లేదు, వాళ్ళు ఎవరు రాలే అసలు, ఎవ్వరు రాలే అసలు. లేదు అలాంటి గొడవని లేదు అసలు. వాళ్ళ ఇంట్లో మంచిగా మాతోటి ఈయనే కూర్చునేటోళ్ళు, వాళ్ళు ఏ గొడవ లేదు వాళ్ళకి. నిన్ననే తీసుకొని వచ్చారు. నిన్ననే రెంట్కు రూమ్ తీసుకొని 4,000 కట్టి అడ్వాన్స్ కట్టి వచ్చారు. ఈ రోజు కడిగేటోళ్ళు వాళ్ళు. ఎవరన్నా ఒక్కోళ్ళు ఇట్లా అంటే మొత్తం చనిపోవాలని ప్లాన్ చేశారు, అందరు కావాలని అంటే చనిపోవాలని అనుకున్నారా? ఏం మనకు తెలియదు, అది మనకేం తెలుసు, వాళ్ళ పరిస్థితి మనకేం తెలుసు అక్క. మనకేం తెలుసు, మేము ఇన్నది చెప్తున్నాం. మేము ఆ గిన్నెలు తోమేటప్పుడు మాట్లాడినా నేను. అక్క అంటే రూమ్ చూసి వచ్చినాం రా అనిత, నస్రీను కవితకు అన్నది. ఏడ చూసిరా అక్క అంటే ఇక్కడే చూసినాం రా మనల్లో దిక్కే అని అన్నది. 4,000 అడ్వాన్స్ కట్టి వచ్చినని చెప్పింది ఆమె. ఆ తర్వాత ఇంట్లో దోశలు వేసుకుంటే వాళ్ళు తినుకుంటూ ఉన్నట్టున్నారు, ఇంట్లోనే ఉన్నారు. చినుకులు వస్తుండే కదా రాత్రిలా, ఇంట్లో ఉన్నారు. ఆ ఇంట్లో ఉన్నప్పుడు 11 గంటలకు మా పాప టాయిలెట్కి లేచినుండే. లేచినప్పుడు చూస్తే ఆయన వాళ్ళ చచ్చిపోయిన ఆయన ముసలాయన ఇటు వస్తున్నాడంట. ఏమైంది అంకుల్ అడిగిందంట రేష్మ. ఏం కాలేదని అన్నాడంట. వాళ్ళ పెద్ద బిడ్డ అల్లుడు వచ్చిరంట. అల్లుడు వచ్చి పలకరిస్తే ఆమె అన్న చక్కెర వస్తుంది అన్నదంట. ముసలామె కళ్ళు తిరుగుతున్నాయి అన్నదంట. మళ్ళీ జరసేపు కూర్చొని వెళ్ళిపోయారంట వాళ్ళు. అప్పుడు వెళ్ళిపోయారంట వాళ్ళు కూడా. ఇక అంతే మేము చూసి మీరందరూ ఇప్పుడు ఇల్లు చూస్తే స్థానికంగా మీరందరూ అంటే పక్క పక్కన సాయంత్రం మీ పూట అంటే మీ అందరితో ఎట్లా ఉండేది? వాళ్ళు మంచిగా ఉండేటోళ్ళు. వాళ్ళ ఆవిడని తీసుకొని పొద్దున ఆయన బాక్స్ వాళ్ళ ఆవిడ ఎంబడి పోయేటోడు స్కూల్ కాడికి. ఆడ బస్ కాడికి కూడా ఆయన బకెట్లో నీళ్ళు తెచ్చి ఇచ్చేటోడు అంట. బస్కి కడగడానికి తుడుస్తారు కదా బస్సు, కిన్నెరగా పని చేస్తుంది ఆమె. కలిసి మెలిసి మంచిగా ఉండేటోళ్ళు. వారం అయింది అల్లుడు వచ్చి, అంతే. వాళ్ళు బయట నుంచి వచ్చారు, వాళ్ళ ఊరు ఏదో తెలియదు నాకు. కానీ ఏం లేదమ్మా, ఏం లేదమ్మా, ఏ గొడవ లేదు, ఏం లేదు. మంచి వాళ్ళమ్మా, చాలా మంచి వాళ్ళు, ఏ గొడవ లేదు. ఏమమ్మా వాళ్ళు ఎట్లా చేసుకురో మాకు అదే అర్థమైతలేదు అసలుకి. కారమ్మా, నిన్న కూడా చిట్టి డబ్బులు కూడా 5,000 చిట్టి డబ్బులు కూడా కట్టేసిందంట. 1,00,000 రూపాయల డబ్బులు చిట్టి డబ్బులు కూడా కట్టేసి వచ్చిందంట. అనిత చెప్పింది ఆ మాట కూడా. కట్టేసి వచ్చిందంట. అన్నీ చేసుకుంది. ఎందుకు చేసుకుంటుంది? రెంట్ డబ్బులు కూడా ఇచ్చారు. అట్లా చేసుకోవాలని ఎందుకు అనుకుంటారు ఎవరే కానీ. వాళ్ళకేం అవి మనకు తెలియదు. ఇక అది కావాలని చేసుకురా, వాళ్ళు అనుకోకుండా ఎట్లా చేసుకురు అది అర్థం, అదే అక్కడ అర్థమవుతలేదు మాకైతే. కావు అది ఇచ్చేవాళ్ళు కాదు కదా. బాబు కూడా చిన్న బాబు ఎంత మంచి మాట్లాడేటోడు అక్క, పాపము చిన్న తిరిగేటోడు. వాళ్ళ అబ్బాయి కూడా మంచిగా ఉంటుండే. లేదు తాగడు బాబు ఎంత 17-18 సంవత్సరాలు ఉంటాడు బాబు. అంతే. ఆట అంటే బాటిల్ దొరికి ఇంత సరఫ్ బాటలు టాబ్లెట్ ఉన్నాయి. అది ఇంత కూర ఉంది ఒక కవర్లో అన్నం వాళ్ళు పెట్టుకున్నట్టు తీసుకుపోయి. అంటే మామూలుగా మనం పడుకునేటప్పుడు ఎట్లయితే బొంతలు వేసుకొని అంత పరిచయం అంట. బొంతలు నేను చూడలేదు. బొంతలు గిట్ట అన్ని పరిచయం ఉన్నాయంట. అంటే నార్మల్గా ఎప్పుడైతే ఎట్లా పడుకుంటారో అట్లనే పడుకున్నారంట. అన్నం కూర కూడా కవర్లలో తీసుకుపోయారు వాళ్ళు. చెకింగ్ కి తీసుకుపోయారు అంటున్నారు. వాళ్ళు తీసుకెళ్ళారు. అది ఇంట్లో ఉండే కూర గిట్ట కానీ ఇంత కూర కవర్లు ఉంది, ఇంత అన్నం తీసుకెళ్ళి టాబ్లెట్లు